హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు సిటీ సిపి సజ్జనార్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. యాత్ర ముగిసే వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ గౌలిగూడ రామ్ మందిర్ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు సిపి. ట్రాఫిక్ సమస్యలు లేకుండా డైవర్షన్లు చేశామన్నారు సజ్జనార్. నుంచి ప్రొసెషన్ ఉదయం 10 o'clock స్టార్ట్ అవ్వడం జరిగింది. అది వచ్చి ఇక్కడ కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర కలవడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రొసెషన్ దాదాపు 12 కిలోమీటర్లు అక్కడ తాడబంద్ దాకా చేరుకుంటుంది. సో మొత్తము బోత్ మన మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీ కమిషనరేట్స్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మన బందోబస్తులో ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 3000 పైన సిబ్బంది బందోబస్తు చేయడం జరుగుతుంది. 2 కమిషనరేట్లు ఈ ఒక ప్రొసెషన్ అవడంతో 2 కమిషనరేట్లు కూడా అందరూ కూడా చేసి అట్లానే ఇక్కడ ఉన్న ఈ ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళ మెంబర్స్ కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరిగింది. మొన్నే కూడా మనము మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను, కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా గత సంవత్సరం కూడా బాగా సహకరించారు. ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్ ఉంటుంది. ఎన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ అంటే ఒకటే దగ్గర ఉంటుంది. అక్కడ మెయిన్ మన ముషీరాబాద్ దగ్గర మనము ప్లాన్ చేస్తున్నాం. బాకీ దగ్గర కూడా మనము ఆల్రెడీ ఉన్న బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. అన్ని సీసీటీవీ పెట్టడం జరిగింది. ప్లస్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నేను కూడా లైవ్గా బషీర్బాగ్ ఆఫీస్ నుంచి లైవ్ చూస్తున్నా. అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి కూడా మన సిబ్బంది కూడా లైవ్గా వాచ్ చేయడం జరుగుతుంది. ప్రశాంతంగా, ఎందుకంటే గతం కూడా బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈసారి కూడా జరుపుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మంచి అందరు కూడా పబ్లిక్ ఇది యూత్ బేసిక్లీ చాలామంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అనవసరం బైక్ రేసింగ్ కానీ బైక్లో అవాచ్ చేయడం కానీ అనవసరము వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ఒక్క ఫెస్టివల్ కూడా జయప్రదంగా